కూర్చో. నా మీద జోకులేస్తారా? ఇప్పుడు చూడండి. ఏ రమ్య ప్లీజ్ ఆపవే. 40 మ్యాచ్లు చూస్తే 41 సెటిల్ అయింది. పెళ్లి చేసుకోవాలంటే నన్ను వదిలేవే. ఏ వద్దే, కొత్తగా లవ్ లో పడ్డానే. బాడీ కూడా దొరకపోతే బాయ్ ఫ్రెండ్ ఏడుస్తాడే. రమ్య ఎవడ్రా రాయితో కొట్టింది? నేనే. ఎంత పొగరా నీకు? ఏంటి చెయ్యెత్తుతున్నావు? పొగర ఆడికి కాదు నీకు. ఏంటి వాగుతున్నావు? తప్పేటి మాట్లాడు. ఒళ్ళు ముందుకి బండి వెనక్కి కళ్ళు నెత్తినెట్టుకుని తోలుతున్నావు. కొంచెం ఉంటే చచ్చుండేవాళ్ళం. చస్తా ఏంటంట? పగిలిన కారు అద్దం పడి చేయదు నీ బతుకు. ఆహా, అంతవరకు వస్తే మా బాసా ఇడిసిన కుబుసం పాటి చేయదు నీ బతుకు. నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఐ సీ యువర్ ఎండ్. ఇదిగా ఇంగ్లీష్ జ్ఞానం ఉంటే సరిపోదు, కాస్త ఇంగిత జ్ఞానం కూడా ఉండాలా. షట్ అప్. ఇంకో మాట మాట్లాడావంటే నిన్ను నీ పావుని లేపేస్తా. ఏంటి లేపేది? బుట్టలో పాము. ఈ బాలరాజ్ సంగతి బాసా సంగతి నీకు పూర్తిగా తెలవదు. రే బాసా, మర్యాదగా మీరు వచ్చిందో అని వెళ్ళిపోండి, లేదా రేయ్, నువ్వు ఈ ఊళ్ళో పెద్ద హీరోని అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ పావు చర్మంతో చెప్పులు కుట్టించుకుంటా. మాయా, చూసావా ఆ గుంటకెంత పొగరా? ఎవరిలో ఏటైంది? మరిడయ్యా, ఈ కుర్రాడు మన చంద్రముఖి వెనకాల పడి గొడవ చేస్తున్నాడు రా. నువ్వు గనక ఊ అని చెప్పు, ఇలా కాలు తీసేస్తాను. ఎరా, ఎంత పొగరు కాకపోతే కుక్కలు పట్టే వాళ్ళ డ్రెస్ తీసుకొచ్చి మా పిల్లనకలు తిరుగుతా. హలో మిస్టర్ మరికయ్య. నా పేరు మరకే కాదు, మరిడయ్యా. ఏదో ఒక కొయ్య. కూల్ డౌన్. కూల్ డ్రింక్స్ నాకు వద్దయ్యా. పంది సారీ, నాకున్న వీక్నెస్ ఆయన సింక్ అయింది. నిజం చెప్పాను, దానికి ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతారు? ఇలా చూడు మావయ్య, మీ అమ్మాయిని. నన్ను మావయ్య అని పిలవద్దన్నానా లేదా? మీ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇలా చూడండి, నాకేం తక్కువని. నేను చూడటానికి సుమారుగా ఉన్న సూపర్ స్టైల్లోనే వచ్చాను కదా. చక్కగా ఆడతాను, పాడతాను. బలరాం, ఏందో శృతి? హలో సాంగ్. చింగుచా చింగుచా, ఎరుపు రంగు చింగుచా, పసుపు రంగు చింగుచా, పచ్చ రంగు చింగుచా, రంగు రంగు చీరలు, రమ్యమైన చీరలు, ఇంద్రధనుసు నూలు తెచ్చి నేసినట్టి చీరలు, భరతనారి గర్వంగా కట్టుకునే చీరలు, ఒంటి తీరు కోరినట్టు ఒదిగిపోవు చీరలు. చింగుచా చింగుచా, ఎరుపు రంగు చింగుచా, పసుపు రంగు చింగుచా, పచ్చ రంగు చింగుచా. నేను కొంచెం కరాటే కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కొబ్బరికాయని చేత్తో పగలగొడతారు, మీరంతా జోరుగా చప్పట కొట్టండి. జర్కిస్తానని దిగావు, అది కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎలాగా? ఇవాళ ఇంటికి వస్తావు, అప్పుడు ఇస్తాలే జర్కు. నెక్స్ట్ ఐటమ్ గంట పార ఉంచుతారు. ఇవాళ కాదు, రేపు. ఇప్పుడు చెప్పండి నా గురించి. ఏమో వదిన గారు, మీకు నచ్చానా? నా వరకు బాగానే నచ్చావు. జర్క్ వర్కౌట్ అయింది రే. బాబు, నువ్వెవరు? అదేమిటండి, మీరు టీవీ చూడరా ఏంటి? నేను వ్యవసాయం చూస్తాను. మొన్న జరిగిన బంద్లో ఒక కుర్రాన్ని కాపాడి. నీకే ఉద్యోగం చెప్పు. క్యూటీవీలో రిపోర్టర్గా ఉంటున్నాను. సెలక్షన్ గ్రేడ్ 1. గవర్నమెంటా? కాదు, ప్రైవేట్. నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. ఈ వయసులో మీకు ఆ ఉద్యోగం ఇవ్వరండి. ఇదేం తమాషా విషయం కాదు. నాకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి. ఇంత మంచి కంపెనీలో ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చారు. వచ్చి రాగానే ఇంత పైకి వెళ్తానని అనుకోలేదు సార్. ఇంతే ఉందయ్యా, నేను ఇంకా చాలా పైన కూర్చోబెడతా.
ఏంటి బెదరు ఆడు చెప్పింది నీకే అర్థం కాలేదా? ఆడు మోగోడు, మాట్లాడలేడు, వినపడదు, చూచాదల అవుట్. ఆడు అడుగుతుంది ఏంటి బాధపడుతున్నావు, మీ ఊరికని గుర్తుకొచ్చిందా అంటున్నాడు. అబ్బా ఎరా అంతే కదా? లేదండి, నాకు మా ఊళ్ళో నానే వాళ్ళు ఎవరూ లేరు. అందుకని నేను ఒక గొప్ప పెయింటర్ని కావాలని ఈ సిటీకి వచ్చాను. కానీ ఇలా రోడ్డు పక్క బోర్డులు రాయాల్సి వస్తుంది ఎప్పుడూ అనుకోలేదు. బెదరు నేను కూడా చాలా గొప్ప క్రికెట్ ప్లేయర్ అయిపోదాం అనుకున్నాను. సచిన్ టెండూల్కర్లా, అజరుద్దీన్లా అయిపోదాం అనుకున్నాను. కానీ చివరికి బ్రష్ వద్దీని అయిపోయాను. అయినా సరే ఇలా వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేస్తున్నాను. ఇదిగో ఈ హోర్డింగే నా క్రికెట్ గ్రౌండ్, ఈ రంగు డబ్బా క్రికెట్ బాలు, ఈ బ్రష్ క్రికెట్ బ్యాటు. వాడికి మాటలు రావు కాబట్టి ఎంపైర్. ఆడి విషయంలో బాధపడక బెదరు, ఆడు మోగోడేనా? అమ్మాయి విషయంలో మంచి సౌండ్, పెద్ద కిలాడి. ఏంటి బెదరు నమ్మలేకపోతున్నా? మరదే సిటీ అంటే. సిటీ అమ్మాయిలకి మనిషి ముఖ్యం కాదు, ట్యాక్లింగ్ కప్లింగ్ ముఖ్యం. హలో బెదరు, ఏంటి ట్యాక్లింగ్ అనగానే ఇమ్మనిపిస్తూ అందులో ఉన్న అమ్మాయిలు మన బెటర్ కానీ ముందు పని చూడవా అవసరం వచ్చేస్తారు బ్యాగులు వేసుకుని సిటీ. అంటే అక్కడ టీవీలు సెల్ ఫోన్లు కూడా వాడొచ్చా? ఏమైనా వాడుకోవచ్చు సార్. ఎందుకంటే మీ ప్లాట్కి లెఫ్ట్ సైడ్ ఏమో శాటిలైట్ స్టేషన్, రైట్ సైడ్ ఏమో స్పేస్ స్టేషన్. ఎంత దూరం అనుకున్నారు? అమీర్పేట నుంచి పంజాగుట్ అంతా అంతే. నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుందయ్యా. ఈ జన్మకు నేను అంత దూరం వెళ్ళగలను. ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు కొని లాభం ఏంటి? బలుపు అదిగా సార్. ఇప్పుడు మీకు ఈ భూమి మీద నౌకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి, మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు, మీరేమన్నా మీతో పాటు తీసుకెళ్తారా? మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇదే అంతే లాజిక్కే. ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్ళలేము, ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు. మూన్ ల్యాండ్ మాఫియా ఇంకా అక్కడ తయారు కాలే. ఎన్నాళ్ళైనా అలాగే పడి ఉంటుంది. అగ్రీ. ముసరుడు గట్టిగా సంపాదించాడు, బ్యాగ్ నిండా పెట్టుకుని వచ్చాడు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. అమ్మో ఏంటి సార్ అటగిల్లారు? గుర్తుండడానికి. అమ్మో 10 లక్షలకే అంత గిల్లాడంటే 20 లక్షలు అయితే తొడపాశమే పెట్టి ఉండేవాడుగా. ఓ ఈడోడ ఫోన్ చేస్తున్నాడు. హలో, అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా? ముందు మూన్ మీద పూర్తిగా ఇవ్వండి. ఇదిగో ఇక్కడ శుక్రగ్రహం ఫేసింగ్ లో ఫ్లాట్ తీసుకోరాదు. బలుపు 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 బలుపు. పడుకున్నారు కదా, లైట్లు ఆరిపోయమంటారా? పడుకున్నా మెలకుగా ఉన్నా ఈ ఇంట్లో లైట్లు ఎప్పుడు రామకొండం ఎలక్ట్రికల్ స్టేషన్ లో అలా వెలుగుతూనే ఉండాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. మరదే రేడియోలో పాటలు పెడతాను, భయం లేకుండా హ్యాపీగా నిద్రపోండి. అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు అంతస్తుల చిత్రంలోని మీ సుశీల పాడిన పాట వింటారు. హ్యాపీగా పడుకోమని చెప్పి దెయ్యం పాట పెడతావా? పోనీ స్టేషన్ మార్చమంటారా? ఒరేయ్, మార్చాల్సింది స్టేషన్ కాదురా నిన్ను. రే బావా, రేపటి నుంచి నా ఇంట్లో పడుకోమను. అలాగేలే. లోకాలు ఆ అమ్మాయి ఊరేసుకుంది ఆందోళనకేనా? ఇలాంటప్పుడు అడగాల్సిన ప్రశ్నలేనా అవి? సర్లే, గుడ్ నైట్.
గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మో, ఆ 4వ గుడ్ నైట్ ఎవరిది? నేనేలారా రెండోసారి చెప్పాను. అబ్బా, నేనంటే ఎంత ప్రేమ బావా నీకు. లైట్ రాబోతుంటే ఎందుకు ఆఫ్ చేశారా మళ్ళీ? నేను ఎక్కడ ఆఫ్ చేశానండి, కరెంటు పోయింది. కరెంటు పోయిందా? ఈ కరెంట్ వాళ్ళకి దెయ్యాలకి ఏదైనా అగ్రిమెంట్ ఉందా? సరిగ్గా అర్ధరాత్రి చూసి కరెంట్ తీసేస్తున్నారు. నువ్వు వెళ్ళేదన్నా లాంతర్ వెలిగించు. బావా, ఇది నీ కాలేగా? కాదు, మంచం కోడు. అమ్మయ్య, ఇది నీ చెయ్యి. కాదు, కాలు. అబ్బా, ఈ టైంలో ఏదో జోకులేంటి? అసలైనా ఆ నూకాలు గడి పాదాలు ముందుకున్నాయో వెనక్కున్నాయో చూసావా? వాడే కనపట్లేదు, వాడి కాళ్ళు ఎలా కనపడతాయి? కారంగా ఉండాలి. కట్టుకున్న పెళ్ళాన్ని బెదిరించినట్టు బెదిరిస్తున్నావు. అందరి మీద బంద దవడ వాచిపోగలదు. ఏమన్నా? అదే సున్నం ఎక్కువ రాస్తే దవడ వాచిపోతుంది అంటున్నాను, అంతే. గోదావరి గట్టుంది, గట్టు మీద కొట్టుంది, కొట్టులో నా పిట్టుంది, పిట్ట మనసులో ఏముందో. పళ్ళు రాలిపోగలవు. ఏమన్నా? తెల మీద చెయ్యి వేస్తే అరటి పళ్ళు రాలిపోతాయి అన్నాను. ఆహా, అంత కొవ్వెక్కిందనమాట. నీ మేనత్తో చెప్పి నీ పళ్ళు రాలు కొట్టించేస్తాను. చెప్పుకో బాబే. పోతాను బే. సమస్య మీరు రాక తప్పుతుందా చెప్పండి. మీ చేతితో టిఫిన్ తినకపోతే నేను అసలు ఉండలేను. మీరు రానియండి, అలా గొడవ పెడుతుంది దాని మొహం. సరే కానీ 10 మందిలో తినే కర్మ నీకేం పట్టింది? నా గదో నేను తీసుకొస్తా. ఇంకా నిలబడిపోయావే, కూర్చో. సిగ్గేస్తుందా? చూడు, నువ్వు ఎప్పుడు వచ్చినా ఈ గదిలోకే రావాలి. ఈ గది నీది, ఈ మంచం నీది. చూడు, నీకు ఏం కావాలన్నా నన్ను అడగాలి, మాట పడకూడదు. ఇక్కడ పెట్టండి. ఏమిటా తొందర? వెన్నపూస రాయనివరా వెర్రి నాగన్న? వెన్నపూస తింటే వెన్నుకు బలం వస్తుంది. మినుము తింటే ఏనుగులాగా తయారవుతావు. బాగా తింటే కండబడుతుంది. అప్పుడు ఏమైనా చెయ్యొచ్చు. నిజమే, 2-3 రోజులకే ఎప్పుడు పొంగిపోయి చుట్టెత్తి కొడుతుంటే అందరి మీ బందరు వర్క్షాప్ అంతా అదిరిపోతుంది. అట్టా అదరగొట్టాలంటే ఇంకా బాగా తినాలి. ఏమిట్రా అలా చూస్తున్నావు? ఏం లేదండి, మిమ్మల్ని చూస్తుంటే బెంజికారులా నిండుగా అందంగా ఉన్నారు. అమ్మతోడు నాకోసం వచ్చావా? నేనంటే నీకు ఇష్టమా? లేకపోతే రాణి కోసం వచ్చా అనుకుంటున్నారా? అందులో పడుచుపిల్లలు అంటే నాకు అసలు ఇష్టం లేదు. మనుషుల్లోనే కాదండి, నా కారులో కూడా ఓల్డ్ మోడల్ ఇష్టం. ఏ డాజ్ అయితే అందరి మీద బందర్ ఎక్కినట్టు ఉండదు, తోలినట్టు ఉండదండి. దూది పరుపు మీద పడుకున్నట్టుగా ఉంటుంది. అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. అంటే అంటే చెట్లకి వయసు పెరిగి కొద్దీ చావ ఎక్కుతుందంటారు చూడండి. నీకు మళ్ళీ నేనేమో అనుకున్నాను. అది కాదు కామాక్షమ్మ గారు. రే, కామాక్షమ్మ గారు కామాక్షమ్మ గారు అని పిలుస్తారేమిటి? చక్కగా కాముడు అని పిలవరా? ఆయన కూడా అలానే పిలిచేవారు. చూడండి కాముడు గారు, కాముడు జీతాలు రాలేదు, 100 రూపాయలుంటే అప్పిస్తే మళ్ళీ ఇచ్చేస్తాను. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలట. పిచ్చుకోండి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం